కాకినాడలోని ఎస్ అచ్యుతాపురంలో గల అంబేద్కర్ బుద్ధ విహార్లో ఆదివారం బౌద్ధుల ఆధ్యాత్మిక సమ్మేళనం జరిగింది. బౌద్ధుల ఆధ్యాత్మిక సమ్మేళనంలో బుద్ధ వందనం, ధ్యానం అనంతరం సత్య స్కాన్ అండ్ డయాగ్నోస్టిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకటరమణ బౌద్ధం మరియు ఆధునిక మనస్తత్వ శాస్త్ర దృక్పథంలో మనస్సు అనే అంశంపై జనరంజక ధమ్మ ప్రసంగం గావించారు. బౌద్ధం ప్రధానంగా మనిషి మనస్సు కేంద్రీకృతమని, మనిషి ఓనరించే సకల క్రియలకు అనగా మంచి పనులకు చెడు పనులకు మనస్సే కారణమని, తనకు తన తోటి వారి సంక్షేమానికి సమాజ సంక్షేమానికి దోహదపడేందుకు ప్రతి మనిషి తన మనసుకు తగిన శిక్షణ ఇచ్చుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని ఉద్ఘాటిస్తూ నేటి ఆధునిక మనస్తత్వ శాస్త్ర అభివృద్ధికి బుద్ధుడు బోధించిన కారణకార్య సిద్ధాంతం ప్రధాన భూమికగా నిలిచిందని నొక్కి చెప్పారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యూరో సర్జన్స్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోరుకొండ బాబ్జీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార్ ఉపాధ్యక్షులు దాసరి వెంకట్రావు, కార్యదర్శి కాశీ రామారావు, కోశాధికారి పంతగడ రాంప్రసాద్, జన చైతన్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పెయ్యేల పావన్ ప్రసాద్, లైఫ్ లైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గంటా భానుమతి, నల్లా నాగమునేందర్ రావు, పువ్వల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. దమ్మా పాలన గాథతో కార్యక్రమం ముగిసింది. బౌద్ధ మత దృక్పథంలో మరియు ఆధునిక మనస్తత్వ శాస్త్ర దృక్పథంలో ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా తన యొక్క అభివృద్ధి తన మనస్సుని తన అదుపులో ఉంచుకోవడం ద్వారానే సాధ్యం. అది ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితమే బుద్ధ భగవానుడు చెప్పడం జరిగింది. అందులో ఉండే కాన్సెప్ట్స్ తర్వాత సిగ్మండ్ ఫ్రాయిడ్ తర్వాత వచ్చినటువంటి మోడర్న్ ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో వచ్చినటువంటి ద్వారాన్ని మిళితం చేస్తూ ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి మనం ఏ విధంగా వాటిని ఆచరించాలి, ఆచరించడం ద్వారా నైతిక ప్రవర్తన, సత్సంబంధాలు మన వ్యక్తిగతంగా ఎదగడం అనేది ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేది, మనం ఎట్లాగా మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఎలాగ సుఖమ జీవితాన్ని గడపాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అదే బుద్ధిజంలో సమ్యక్ వ్యాయామ అనే విషయంలో మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి, మంచి ఆలోచనలు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, చెడు ఆలోచనలు మనం అబాండన్ చేయాలి, అసలు చెడు ఆలోచనలు రాకుండా ఉండాలి అనే విషయాల గురించి, ప్రజ్ఞ ఎలాగ పెంపొందించుకోవాలి, క్యారెక్టర్ అంటే శీలాన్ని ఎలా పెంపొందించుకోవాలి, మనిషి హ్యాపీగా ఉండడానికి, సమాజం హ్యాపీగా ఉండడానికి ఎట్లాగ మన సైకాలజీని డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని డాక్టర్ రమణ గారు చాలా చక్కగా చెప్పారు. మేము ఇక్కడ మన బుద్ధ విహార్ అంబేద్కర్ బుద్ధ విహార్లో ఎవ్రీ సండే మార్నింగ్ 8 to 10 ప్రవచనాలు వింటూ బుద్ధిజము అంబేద్కరిజము గురించి ఎడ్యుకేట్ అవుతూ, ఆ విధంగా బుద్ధిజాన్ని ఫాలో అవుతూ బుద్ధిజంలో ఉండేటటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ సరైన జీవనశైలిలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇది రోజు రోజుకి బుద్ధిజం ఆల్ ఓవర్ ది వరల్డ్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ స్ప్రెడ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నాము. బుద్ధిజము ఓన్లీ నాలెడ్జ్ పెంచుకోవడమే కాదు, నాలెడ్జ్ని నేర్చుకున్న తర్వాత దాన్ని సొసైటీకి ఉపయోగపడేలాగా చేయడానికి కూడా చెప్తూ ఉంది.